హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఒక ఈపీఎఫ్ మెంబరు ఈ విధంగా అడుగుతున్నారు. బ్రదర్, నేను పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఓల్డ్ కంపెనీ నుండి న్యూ కంపెనీలోకి. పిఎఫ్ అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయింది, కానీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నాకు ఎందుకు వెరిఫికేషన్ అని చూపిస్తుంది, ఎందుకు ఈ విధంగానే అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు ఒక ఈపీఎఫ్ ఆఫీస్ నుండి వేరే ఈపీఎఫ్ ఆఫీస్కు పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి వడ్డీ అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ వీరు ఏ అనే కంపెనీలో డ్యూటీ చేసినట్లయితే ఇక్కడ వీరికి ఒక 50,000 పిఎఫ్ అమౌంట్ ఉంది అనుకుందాం, ఓకేనా. ఇప్పుడు బి అనే కంపెనీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈ బి అనే కంపెనీలోకి పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఏ కంపెనీ నుండి మనకు 50,000 పిఎఫ్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయింది, కానీ ఆ 50,000కి సంబంధించినటువంటి వడ్డీ అంటే సుమారుగా 8% ఉంది కాబట్టి 50,000 1 ఇయర్ అంటే ఒక 4,000 రూపీస్ మనకు ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది కూడా రావాలి. అంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, దాంతోపాటు ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి. అందుకోసం వెరిఫికేషన్ అనేది చూపిస్తుంది. దాన్ని ఫీల్డ్ ఆఫీసర్ ద్వారా వెరిఫై చేసిన తర్వాత పిఎఫ్ అమౌంట్ అలానే దాని కిందనే మనకు ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు. ఇది అందుకోసం పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వెరిఫికేషన్ అని చూపించడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఒకసారి చెక్ చేయండి, వెరిఫికేషన్ అనేది చూపిస్తుంది. లేదా వెరిఫికేషన్ చూపించలేదు అంటే మీకు డైరెక్ట్ పిఎఫ్ అమౌంట్ దాని కిందనే ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది సబ్జెక్ట్ టు వెరిఫికేషను, లేదంటే ఏఎంటీ క్రెడిట్స్ వెరిఫికేషన్ అని డిఫరెంట్ మెసేజ్ అనేది వస్తుంది. కానీ ఏ మెసేజ్ వచ్చినా అది వడ్డీ క్రెడిట్ కావడం కోసమే ఈపీఎఫ్ఓ ఈ రకంగా చూపిస్తుంది. సో ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.